Hello everyone, this is Vijay and welcome to my YouTube ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టేట్ టెట్ డిఎస్సికి సంబంధించిన గణితంలోని వృత్తాకార బాట వైశాల్యం, దానికి సంబంధించిన సినాప్సిస్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో గైస్, బిఫోర్ గోయింగ్ టు ది టుడే సెషన్, subscribe to my YouTube channel and follow me in Telegram for more updates. Now, let's begin the session. ఇక్కడ వృత్తాకార బాట వైశాల్యం యొక్క నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. రెండు వేరువేరు వ్యాసార్థాలు గల ఏకకేంద్ర వృత్తాల మధ్య ఆవరింపబడిన ప్రదేశాన్ని వృత్తాకార బాట వైశాల్యం లేదా కంకణ వైశాల్యం అని అంటారు. ఇక్కడ రెండు వృత్తాలు ఉంటాయి. ఇది బయటి వృత్తం, ఇది లోపలి వృత్తం. ఈ రెండిటి యొక్క వృత్త కేంద్రం అనేది ఒక్కటవుతుంది. సో వీటి మధ్యలో ఆవరింపబడిన ప్రదేశాన్ని మనం ఏమంటాం? ఇక్కడ ప్రదేశాన్ని వృత్తాకార బాట వైశాల్యం లేదా కంకణ వైశాల్యం అని అనడం జరుగుతుంది. లోపలి వృత్తం యొక్క వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్ చే సూచిస్తాం, బయటి వృత్త వ్యాసార్థాన్ని క్యాపిటల్ ఆర్ చే సూచించడం జరుగుతుంది. అయినప్పుడు వృత్తాకార బాట వెడల్పు వచ్చేసి క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ చేస్తే మనకి వృత్తాకార బాట యొక్క ఈ వెడల్పు అనేది రావడం జరుగుతుంది. బాట వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి బయటి వృత్తం వైశాల్యం మైనస్ లోపలి వృత్తం వైశాల్యం పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ చేస్తే మనకి బాట వైశాల్యం వస్తుంది. ఇక్కడ పై కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఇక్కడ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే మనకి బాట వెడల్పు డబ్ల్యూ సూచించడం జరుగుతుంది. కాబట్టి బాట వైశాల్యానికి ఫార్ములా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ డబ్ల్యూ. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఒక వృత్తాకార బాట బయటి వ్యాసార్థం క్యాపిటల్ ఆర్, బాట వెడల్పు క్యాపిటల్ డబ్ల్యూ. అంటే ఇక్కడ బయట క్యాపిటల్ ఆర్ డబ్ల్యూ ఈ రెండు ఇచ్చినప్పుడు బాట వైశాల్యానికి ఫార్ములా పై ఇంటూ 2r మైనస్ డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ. ఒక వృత్తాకార బాట లోపలి వ్యాసార్థం స్మాల్ ఆర్, బాట వెడల్పు డబ్ల్యూ. ఇక్కడ స్మాల్ ఆర్ డబ్ల్యూ వాల్యూస్ ఇచ్చినప్పుడు బాట వైశాల్యం పై ఇంటూ 2r ప్లస్ డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ. నౌ లెట్స్ సీ ద ప్రాబ్లమ్స్. లెట్స్ సీ ద ఫస్ట్ ప్రాబ్లం. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అయిన వృత్తాకార బాట వైశాల్యం ఎంత? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు వృత్తాకార బాట వైశాల్యం పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. దీంట్లో పై వాల్యూ 22/7, క్యాపిటల్ ఆర్ వాల్యూ 25, స్మాల్ ఆర్ వాల్యూ 18 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 946 చదరపు సెంటీమీటర్లు. ఇది వృత్తాకార బాట వైశాల్యం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఒక వృత్తాకార పార్క్ అనేది ఉంది. దాని యొక్క వ్యాసార్థం 77 మీటర్స్. దాని చుట్టూ లోపల 7 మీటర్స్ వెడల్పైన బాట వేశారు. దీని చుట్టూ లోపలే 7 మీటర్స్ వెడల్పైన బాట వేశారు. అయినా బాట వైశాల్యం ఎంత? ఇక్కడ మనకి వృత్తాకార పార్క్ వ్యాసార్థం 77 మీటర్స్ అంటే క్యాపిటల్ ఆర్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ ఆర్ వాల్యూ 77. 7 మీటర్స్ వెడల్పైన బాట యొక్క వెడల్పు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. క్యాపిటల్ ఆర్ డబ్ల్యూ ఇచ్చినప్పుడు బాట వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుంది? పై ఇంటూ 2r మైనస్ డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ. ఇందులో క్యాపిటల్ ఆర్ వాల్యూ డబ్ల్యూ వాల్యూ ప్రతిక్షేపిస్తే మనకి బాట వైశాల్యం వచ్చేస్తుంది. బాట వైశాల్యం 3234 చదరపు సెంటీమీటర్లు. ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఒక ఈత కొలను పరిధి 66 మీటర్స్. ఒక ఈత కొలను వృత్తాకారంలో ఉంది అనుకుందాం. దీని యొక్క వృత్త పరిధి అనేది ఇవ్వడం జరిగింది. వృత్త పరిధి వచ్చేసి 66 మీటర్స్. ఓకే, ఈ వృత్తాకార ఈత కొలను దీని యొక్క వృత్త పరిధి 66 మీటర్స్. దీని చుట్టూ 3.5 మీటర్స్ వెడల్పైన వృత్తాకార బాట ఉంది. అయినా దాని వైశాల్యం ఎంత? ఇక్కడ ఫస్ట్ వైశాల్యం కనుక్కోవాలంటే వ్యాసార్థం తెలియాలి. వ్యాసార్థం ఇచ్చిన వృత్త పరిధి నుంచి కనుక్కుంటాం. వృత్త పరిధికి ఫార్ములా 2πr ఈక్వల్స్ టు 66. 2π వాల్యూస్ని రైట్ సైడ్ తీసుకొచ్చేద్దాం. అప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు మనకి 10.5 అనేది రావడం జరుగుతుంది.
సో మనకి ఇక్కడ స్మాల్ ఆర్ వాల్యూ తెలుసు, బాటా వెడల్పు తెలుసు. ఈ రెండు వాల్యూస్ తెలిసినప్పుడు బాటా వైశాల్యానికి ఫార్ములా పై ఇంటూ 2r ప్లస్ డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ. సో సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే బాటా వైశాల్యం 269.5 చదరపు మీటర్లు. ఇక్కడ వృత్త పరిధి నుంచి మనం ఆర్ విలువ కనుక్కున్నాం. తర్వాత దాని చుట్టూ ఉన్న బాట వెడల్పు అనేది ఇవ్వడం జరిగింది, డబ్ల్యూ. ఈ రెండు ఇచ్చినప్పుడు ఫార్ములా పై ఇంటూ 2r ప్లస్ డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒక వృత్తాకార పార్కు వైశాల్యం 5544 కిలోమీటర్స్. దాని చుట్టూ లోపల 7 మీటర్స్ వెడల్పు గల బాట వేశారు. ఇక్కడ 7 మీటర్స్ వెడల్పు గల బాట అనేది వేయడం జరిగింది. సో బాటను చదును చేసేందుకు చదరపు మీటర్కు ₹15 వంతున ఎంత ఖర్చు అవుతుంది? సో మీటర్కి ₹15 వంతున ఎంత ఖర్చు అవుతుందో మనం కనుక్కోవాలి. సో పార్కు వైశాల్యం ఎంత ఇచ్చడం జరిగింది? 5544. ఈ వృత్తాకారంలో ఉంది కాబట్టి వృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5544. సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ దీనికి లోపల 7 మీటర్స్ వెడల్పు గల బాట వేయడం జరిగింది కాబట్టి సో లోపల మరి ఒక వృత్తం ఉంది, ఇది బయటి వృత్తం అవుతుంది. సో అందుకే క్యాపిటల్ ఆర్ అని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో దీని నుంచి పై విలువ 22/7, వైశాల్యం వాల్యూ 5544. దీని నుంచి మనం క్యాపిటల్ ఆర్ విలువ కనుక్కోవడం జరిగింది. క్యాపిటల్ ఆర్ వచ్చేసి మనకి 42 సెంటీమీటర్స్ వచ్చింది. క్యాపిటల్ ఆర్ తెలుసు, బాట వెడల్పు అనేది ఇవ్వడం జరిగింది 7 మీటర్స్. ఇప్పుడు బాట వైశాల్యం వస్తుంది. క్యాపిటల్ ఆర్ అండ్ డబ్ల్యూ ఇచ్చినప్పుడు బాట వైశాల్యం ఎంత? 1694 చదరపు మీటర్లు వస్తుంది. ఇది ఫార్ములా. ఓకే. సో ఒక్క చదరపు మీటర్కు 15 రూపీస్ అయినా 1694 చదరపు మీటర్లకు ఎంత అవుతుందంటే ఇంటూ 15 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 25,410 రూపీస్ అవుతుంది.